ఇంకా ఏ విధమైన ప్రాబ్లమ్స్ అయినా టాక్సేషన్ గాని ఏదైనా రావచ్చు. అందువల్ల ఏంటంటే ఇక్కడ టాక్స్‌కు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ చేసుకుంటూ కంపెనీనే విత్‌డ్రా ఇస్తుంది. ఓన్లీ విత్‌డ్రా అకౌంట్స్ మాత్రమే మనకిచ్చేవి. గుర్తుపెట్టుకోండి. మనకు ఇచ్చేవి విత్‌డ్రా అకౌంట్స్ మాత్రమే. మనము డిపాజిట్ ఒక్క రూపాయి కూడా చేయలేము. ఇలా అలాంటి అకౌంట్లివి. వీటిల్లోంచి ఎనీ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ వైర్ ట్రాన్స్‌ఫర్ గాని, ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ గాని, ఏ బ్యాంక్ అయినా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అంటే మామూలుగా ఆపరేటింగ్ అనేది ఎవరికీ సాధ్యం కానటువంటి ఇది. బ్యాంకుకి మనకు మాత్రమే సాధ్యాసాధ్యాలన్నీ మనమే బ్యాంకుతో టై అప్‌తో మాత్రమే ఉంటాయి. ఎందుకు? వాళ్ళిచ్చే బెనిఫిట్‌ని ఏ విధంగా లీగల్‌గా చట్టబద్ధంగా చూపించుకోవాలనుకుంటున్నారో, ఆ విధంగా చూపించుకుంటూ ఈ 8 బ్యాంకులను సెలెక్ట్ జేసుకోవడం జరిగింది. ఎలా జరిగింది అంటే, ఈ అన్నిటిని యూఎస్ డాలర్స్‌ని కన్వర్ట్ చేసి మనకు ఇచ్చేస్తాయి. ఇందులో హెచ్ఎస్‌బీసీ ఒకటే సర్వీస్ చార్జ్ లేకుండా చేస్తుంది గుర్తుపెట్టుకోండి అందరూ. మిగతా అన్నిటికి సర్వీస్ చార్జ్ డెఫినిట్‌గా 10% ఖచ్చితంగా పడుతుంది. ఆ విధ మనకిచ్చేటువంటి కోడ్‌లో నిక్షిప్తమైన అమౌంట్‌ని వాళ్ళు ఇన్సర్ట్ జేసుకొని రిజర్వ్ బ్యాంక్ ద్వారా అప్రూవల్ తెచ్చుకున్న తర్వాత మనకు ఇంటిమేషన్ ఇస్తారు. ఫస్ట్ మనం ఐడీలో వాలెట్ కనబడిన తర్వాత మెయిల్ ఒక 24 అవర్స్ గాని, 30 అవర్స్ గాని తర్వాత వస్తుంది. ఎట్లా అంటే మన ఐడీని ఓపెన్ చేసుకొని ఉంటేనే యాక్టివ్‌గా ఉంటేనే మెయిల్‌కి తొందరగా మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ ప్రింటౌట్ తీసుకొని దాంట్లో ఉండేటువంటి బార్ కోడ్ ఉన్నటువంటి 16 అంకెల కోడ్‌తో ఉన్నటువంటి పీడీఎఫ్‌ని తీసుకొని పోయిన తర్వాత వాళ్ళు దీని నుంచి వాళ్ళు రిజర్వ్ త్రూ వాళ్ళ హెడ్ ఏదైతే బ్యాంక్‌కెళ్తామో 8 బ్యాంకుల్లో, ఆ బ్యాంకుల్లో ఉన్నటువంటి వాళ్ళకు మెయిల్ పెట్టుకుంటారనమాట. మెయిల్ పెట్టిన తర్వాత ఆ మెయిల్ నుంచి రిప్లై వచ్చి మీ సెల్‌కి ఎస్ఎంఎస్ ఆటోమేటిక్ వస్తుందనమాట. ఆటోమేటిక్. అంటే మీరేదైతే బ్యాంకులో వాళ్ళు డీటెయిల్స్ అడిగినప్పుడు మీరేదైతే సబ్మిట్ జేస్తారో, ఆ బ్యాంక్ అకౌంట్ ఆ ఫోను నంబర్‌కి ఎస్ఎంఎస్ రూపంలో వస్తుందని జెప్తున్నారు. ఆ ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత మీరు మమ్మల్నొచ్చి కలవండి అంటున్నారు. అంటే ఈ వచ్చేటువంటి బార్ కోడ్ పద్ధతిలో వచ్చేటువంటి యూఎస్ డాలర్స్‌ని ఒక ఓకాయిన్ ఈక్వల్ టు ఒక యూఎస్ డాలర్ కాబట్టి, ఆ ఓకాయిన్‌ని మనం డిపాజిట్ చేసుకోవడానికి నేషనల్ ఎక్స్‌చేంజ్‌లు వేరే ఎక్స్‌చేంజ్‌లు పోకుండా మనల్ని కంపెనీ జాగ్రత్తగా చూసుకుంటూ ఇచ్చేటువంటి ప్రక్రియలో ఇదొక భాగం అన్నమాట. అందులో ఇచ్చేటువంటి డబ్బులు మనకు ఖచ్చితంగా ఫౌండర్‌కి చేరాలి. ఎటువంటి మిస్‌యూజ్ అవ్వకూడదు. బ్యాంకుకు ద బ్యాంకులో నిల్వ ఉండకూడదు. అట్ ద సేమ్ టైమ్ ఫౌండర్‌షిప్ తీసుకున్న వ్యక్తికి ఫ్రీడమ్ ఉండాలి అని జెప్పేసి ఇస్తున్నటువంటి సిస్టమ్ అన్నమాట. సో, అన్నిటికి జీరో సర్వీస్ చార్జ్ చేసేటువంటిది హెచ్ఎస్‌బీసీ బ్యాంక్ మాత్రం ఒక్కటే ఉన్నది. మిగతావన్నిటికి సర్వీస్ చార్జ్ ఉన్నది గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత ఆ మెయిల్ వచ్చిన తర్వాత మనం బ్యాంక్‌కెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు. ఏంటి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇలాంటియన్నీ ఒరిజినల్ తీసుకొని వెళ్ళాల్సుంటది. వాటి ప్రకారమే ఏదైతే మనకు ఫోను నంబర్ వాళ్ళకు ఇస్తామో అదే లెక్క. ఎందుకంటే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. మనకు బ్యాంక్ లింకప్ ఉన్నటువంటి ఆధార్ కార్డుతో లింకప్ ఉన్నటువంటి ఫోను నంబర్ ఉంది గదా! అదే ఇవ్వాలా అని అడుగుతారు. అది ఉన్నా లేకపోయినా మనం ఇచ్చిందే బేసిక్. ఎందుకు? మన కంపెనీ ఓన్ సర్వర్. మనం ఏది ఓన్ సర్వర్‌కి ఓఎస్ ఏదైతే ఉందో ఆన్‌పాజ్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న నంబరే ఇంపార్టెంట్. ఆ నంబర్ మాత్రమే ఇస్తే సరిపోద్ది. లేదా ఇచ్చే టైంలో మార్చుకొని ఇచ్చినా పర్వాలేదు. మనకు ఎడిట్ ఆప్షన్ ఉంది గాబట్టి. ఇచ్చేసి దానికి ఎస్ఎంఎస్ వచ్చింది ఒక్క నిమిషం. సో, మనకు ఆ విధమైనటువంటి ప్రాసెస్‌లో వస్తుంది గాబట్టి
దాన్ని మనం గుర్తుపెట్టుకొని ఈ జాగ్రత్తలు పాటించుకుంటూ ఉన్న అకౌంట్‌ని కంపెనీ ఏం చెప్తుందనేది వినేసి దాని ప్రకారం వెళ్ళాల్సింది ఉంటుంది. సో, అందువల్ల మనకు ఇక్కడ ఎవరు గైడెన్స్ ఇవ్వరు. ఎందుకంటే, ఆ వచ్చేటువంటి దాన్ని బ్యాంక్ వాళ్ళే క్లియర్‌గా చెప్పగలుగుతారన్నమాట. సో, మనం దాని గురించి కంగారు పడాల్సిందేం లేదు. ఎవ్వరు ఎవరి మీద డిపెండ్ గాకండి. అన్నీ చక్కగా జరిగిపోతాయి. ప్రాబ్లమ్ అయితే లేదు. కాబట్టి మనకు కంగారు పడాల్సింది లేదు గాబట్టి, మీరు ఈ డబ్బులు ఏమైపోతాయో ఎవరికన్నా చెప్తే అన్నట్టు అనుమానం గూడా పెట్టుకోక్కర్లేదు. ఇక్కడ ఉన్నాయి. మనం పబ్లిక్‌గా ఇక్కడ మనం కమిట్ ఏదైతే ఉన్నామో మనం ఏదైతే ఫౌండర్‌షిప్ కలిగి ఉన్న ఉన్నామో మన మధ్యలోనే ఈ మనీ మ్యాటర్స్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది బయటోళ్ళకి చెప్పండి అన్నది తప్ప ఇంకా వేరే ఆప్షన్ వేరేదేం లేదు. కంగారు పడాల్సిన అవసరం అసలే లేదు. అందువల్ల వచ్చేటువంటి దాన్ని మనస్వాదించి ఫౌండర్ మిత్రులతోటి చర్చించుకొని మీకు దగ్గర మిత్రులతో చర్చించుకొని బ్యాంకుకెళ్ళండి. ఏదైనా సరే. ఏదైనా. బ్యాంకుకెళ్ళండి. ప్రాసెస్ చక్కగా చేసుకోండి. దాన్ని ఇప్పుడు మనకు ఇవాళ రావాలి, వేరే వాళ్ళకొచ్చింది నాకు రాలేదనే బాధపడకండి. ఎవరిది ఎలా వస్తుందనేది అల్గారిథమ్‌తో మ్యాట్రిక్స్ సిస్టమ్‌తో కూడుకున్నది కాబట్టి దీన్ని మనం ఈ ఈ 2018 ఐడీకొచ్చినాయి, 2021 ఐడీకొచ్చినాయి, నాది 22 కదా నాకెప్పుడొస్తదో అనేటువంటి కంగారైతే పడొద్దు. ఎందుకంటే అల్గారిథమ్ ఉన్నటువంటి మ్యాట్రిక్స్ సిస్టమ్‌లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అక్కడుంది. ఇప్పుడు ఆటోమేషన్‌లోకి పంపలేదు. దాన్ని సెమీ ఆటోమేషన్‌లో ఉంచి అక్కడ ఎంప్లాయీస్‌ని తక్కువ మందితో మెయింటైన్ చేస్తున్నారు ఇవాళ నైట్ వరకు. ఇవాళ నైట్ 6:30 తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా స్టాఫ్ ఉంటారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టాఫ్ ఉండేసి వాళ్ళ ద్వారా వర్క్ నడుస్తుందన్నమాట. అప్పుడు ఆటోమేషన్‌లోకి పంపించేస్తారు. బిఫోర్ ఆటోమేషన్ సెమీ ఆటోమేషన్‌లో ఎందుకుంది అంటే కంపెనీ ఇచ్చిన అమౌంట్‌ని మనం జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి ఇచ్చిన తర్వాత దాన్ని వెనక్కి రావడానికి అవకాశం లేకుండా ఎస్ఏపీ సిస్టమ్ అంటారు దాన్ని. అంటే మనం సాఫ్ట్‌వేర్‌లో ఎస్ఏపీ సిస్టమ్‌లో ఏదైనా చేసినప్పుడు ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్‌లో చేసినప్పుడు దాన్ని సరిదిద్దడానికి అవకాశం ఉండదన్నమాట. ఒకసారి ఇస్తే ఇక మళ్ళీ వెనక్కి రాదన్నమాట. అలాంటి సిస్టమ్ కంటే కొన్ని వందల రెట్లు పెద్ద సిస్టమ్‌ని మనం ఆంధ్రప్రదేశ్ కంపెనీ టేక్ ఓవర్ చేసిందన్నమాట. అంటే బయట నుంచి తేలేదు కంపెనీ. కంపెనీ టెక్నాలజీ అటువంటిదని నేను చెప్తున్నా ఇక్కడ. సో, అలాంటి టెక్నాలజీలో పని చేసేటప్పుడు మీకు రూ. 100 ఇచ్చి వెనక్కి తీసుకుంటే అది మీరు పానిక్ అయితారు. ప్లస్ నెగెటివ్ ప్రాపగండా వితిన్ సెకండ్స్‌లో వరల్డ్ బట్టి పాకిపోతుంది. తద్వారా కంపెనీ బ్లేమ్ అయితుంది. మనం పానిక్ అవుతాం. సో, ఇలాంటి ఎర్రర్స్ రాకుండా మనీ మ్యాటర్ విషయంలో ఎవరైనా డెలికేట్‌గానే తీసుకుంటారు. చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. బంగారమైనా అంతే, నగదైనా అంతే. ఎవరైనా అంతే. కాబట్టి కంపెనీ ఆ దృష్టిలో పెట్టుకొని చిన్న వెంట్రుక పోగు మందం గూడా వెంట్రుక వాసి మందం గూడా నెగెటివ్ లేకుండా వెళ్ళడానికి సిద్ధంగా ఉండి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. అందువల్ల ఈ టెక్ టీమ్‌ని సెమీ ఆటోమేషన్‌లో వదిలి ఎట్లా అంటే మన కంట్రోల్‌లో ఉండేటువంటి సిస్టమ్ ద్వారా వదులుతున్నారు. ఆటోమేషన్ అంటే సెమీ ఆటోమేషన్ అంటే మనం ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ ఉంది. అది ఆన్ చేసిన తర్వాత ఆ పాజ్ గూడా నొక్కొచ్చు మధ్యలో. ఈ పాజ్ నొక్కే ఆప్షన్‌నే సెమీ ఆటోమేషన్. ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అన్నాను. ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అంటే ఒకసారి ఆన్ చేసినాక దాన్ని టచ్ చేయకపోతే రన్నింగ్‌లోనే ఉంటది. అయిపోయేదాకా మనం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఇదేమో ఇక్కడొచ్చేది ఆటోమేషన్ అన్‌లిమిటెడ్ ఆటోమేషన్ ఎలా వెళ్తుంది? అన్‌లిమిటెడ్ టైమ్. అంటే మన తర్వాత మొత్తం 7 తరాలకు పనికొచ్చేటువంటి టెక్నాలజీ బయటికి రాబోతుంది కాబట్టి, ఈ వాలెట్ వచ్చినప్పుడు కూడా అదే అదే పవర్‌ఫుల్ తోటి ఏదైతే మనం మార్కెట్‌లో ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఊపేస్తామని సారు డైలాగ్ ఏదైతే చెప్పాడో, దాని ప్రకారంగా మనల్ని ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ లాగా తీర్చిదిద్దబోతున్నాడు. అందువల్ల విపరీతాశ అనే ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఎందుకు అంటే కంపెనీకి టెక్ టీమ్ ఉంది గానీ అడ్మిన్ టీమ్ లేదు. సో, అడ్మిన్ టీమ్‌లో పరంగా ప్రీమియర్ మెంబర్స్ 60 మంది ఏదైతే ఉన్నారో వాళ్ళు మనకు అడ్మిన్ గైడ్‌లైన్స్ మన ద్వారా తీసుకుంటూ వాళ్ళకి తీసుకొని కంపెనీ ద్వారా తీసుకొని మనకిస్తారు. మనం కంపెనీకి ప్రాబ్లమ్స్‌ని ఈ 60 మంది ద్వారా తెలియజేస్తాం.
దీంట్లో సర్కిల్స్ కూడా ఉంటాయి. ప్రీమియర్ సర్కిల్, సెకండ్ సర్కిల్, థర్డ్ సర్కిల్ ఇన్ని ఫ్యూచర్‌లో వస్తాయి. అవన్నీ ఏంటి అంటే గ్రౌండ్ లెవెల్‌లో జరిగేటువంటి ప్రాబ్లమ్స్‌ని రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళడం కోసం మన ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. అందులో బా బ్రాంచ్‌లు వివిధ భాగాలుగా సర్కిల్స్ లాగా డివైడ్ చేసి మన ద్వారా ఫీడ్‌బ్యాక్ ఖచ్చితంగా తీసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ కంపెనీ ఫీడ్‌బ్యాక్ లేకుండా ప్రొడక్ట్స్‌ని రిలీజ్ చేయదు. బిఫోర్ థట్ మనల్ని సెటప్ చేసుకుంటుంది కంపెనీ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఐటీ కంపెనీ ఇది. ఓన్లీ సాఫ్ట్‌వేరు, హార్డ్‌వేర్ కలిస్తేనే ఈ 2 కలిస్తేనే ఐటీ కంపెనీ అవుద్ది. సో, ఇప్పుడు మనకున్నటువంటి సిస్టమ్ ఏంటి? హార్డ్‌వేర్ మాత్రమే ఉన్నది. అంటే టెక్ టీమ్‌తో కూడుకున్నటువంటి చిన్న అడ్మినిస్ట్రేషన్ ఉంది. టెక్ టీమ్ అనేది చాలా పెద్దది. సో, వరల్డ్ వైడ్ మనం లింకులు ఇవ్వాలి అంటే మనం ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీకి ఉన్నటువంటి నాలెడ్జి మనం కలిగి ఉండాలి. కానీ ఈ ప ప ఏవైతే ప్రొడక్ట్స్ ఇస్తున్నారో వాటి గురించి ఉంటే సరిపోతుంది నాలెడ్జ్. అందువల్ల అందరికి 30-90 రోజులు పట్టవచ్చు అని జెప్పేసి అన్నారు. అంతేగాని 30 రోజుల నుంచి 90 రోజుల్లో అన్నీ ఫీడప్ అయిపోతాయి. అన్నీ మీకు ట్రైనింగ్ ఇయ్యబడతది. దాని ద్వారా మీరు మార్కెట్‌లోకెళ్ళండి, చేయండి అని అనట్లేదు కంపెనీ. ఏంటంటే 30-90 రోజులు పట్టుద్ది. ఒకళ్ళు 30 రోజుల్లో నేర్చుకుంటారు. ఒకళ్ళు 40 రోజులు నేర్చుకుంటారు. ఒకళ్ళు 45 రోజుల్లో అయిపోతది. కొంతమందికి 3 రోజులు పట్టొచ్చు ప్రొడక్ట్ గురించి అవగాహన రావడం కోసం. సో, ఈ విధమైనటువంటి క్రమంలో ఎళ్ళేటప్పుడు ఆ విధమైన డాక్యుమెంటేషన్ అనేది తీసుకోవడం తప్పు లేదు. కార్పొరేట్ సిస్టమ్ అది. మాకర్థమైంది మేము మీకు చెబుతున్నామండి. కాకపోతే ఇక్కడ అర్థం కావడానికి కొంతమందికి డైలీ కంపెనీతో కమ్యూనికేషన్‌లో ఏదైతే ఐడీలో వస్తున్న మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాడుతూ, చూస్తూ, చేస్తూ ఉంటే ఎవరికి కూడా అనుమానాలు ఎటువంటి పరిస్థితుల్లో రావు. సో, ఇక్కడ ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ 1,70,000 కాయిన్స్ ఒక ఐడీకి డిపాజిట్ అయినాయి. ఆ ఐడీ వచ్చేసి 2019 ఐడీ, 2020 ఐడీ అని చెప్పేసి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. సరే ఏది ఏమైనప్పటికీ వచ్చిన వ్యక్తికి అవగాహన లేకపోవడం వల్ల సరిగ్గా చెప్పలేకపోయిండు. అది కూడా కొంచెం అతి జాగ్రత్తతోటి చూపించలేకపోయిండ్రు. ఒకళ్ళు చూసారు. ఆ చెప్పిన వ్యక్తి కూడా అవగాహన పెద్దగా లేనటువంటి వ్యక్తినే. సో, ఇక్కడేంటంటే వాళ్ళకి మెయిలొచ్చిన తర్వాతనే ప్రాసెస్ జరుగుద్ది. ఎవరికైనా సరే. మీకొక ఆధారం అనేది డెఫినిట్‌గా ఉండాలి. వాలెట్‌లో పడిన తర్వాత వచ్చేటువంటి మెయిలే ఇంపార్టెంట్. ఆ మెయిలు, వాలెట్ 2 ఇంపార్టెంట్. దాన్ని తీసుకెళ్ళి బ్యాంక్‌లో సబ్మిట్ చేస్తే వాళ్ళు ప్రాసెస్ చేసి 3 డేస్ తర్వాత రమ్మంటున్నారు. తర్వాత మనకు ప్రీమియర్ అకౌంట్‌లో ఎంత అకౌంట్ బ్యాలెన్స్ ఉంచాలనేది వాళ్ళే చెప్తారు. సర్వీస్ అంతా వాళ్ళే ఇస్తారు. ఏ టు జెడ్ మన డౌట్‌లన్నీ బ్యాంక్‌లో క్లియర్ అయిపోతాయి. ఇక్కడ వ్యక్తి ఎవరైనా ఓపెన్ చేసుకొని ఉంటే ఒక అవగాహన ఉంటే చెప్పగలుగుతాం. ఇక్కడ ఎవరు లేరు. అందరికీ కొత్తే. కాబట్టి మనం ఎవరి సలహా తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. సో, కంపెనీ చెప్తున్న గైడ్‌లైన్స్‌ని తెలుగులో చెప్పేటువంటి ఎవరైతే ఉంటారో మన సీనియర్స్ గాని, మన జ్ఞానేశ్వర్ లాంటి యూట్యూబ్ ఛానెల్‌లో గాని, వైటీపీ ఆనంద్ లాంటి దాంట్లో గాని వచ్చే ఇన్ఫర్మేషన్‌ని ఒకటికి 4 సార్లు చదువుకోండి. ఒకటికి 4 సార్లు వినండి. విని పానిక్ కాకుండా జరగబోయే దాన్ని మాత్రం ఖచ్చితంగా ఆస్వాదించండి. అన్నీ పాజిటివే జరుగుతున్నాయి. నిన్న రాత్రి రేపన్ సార్ గూడా త్వరలోనే సారొచ్చే వివరాలని చెప్తాడన్నారు. అంటే వితిన్ 1 వీక్, 10 డేస్ లోపలనే జరిగిపోతుంది. ఇంతకుముందు జరిగినయి ఇప్పుడు జరగలేదు. అలా జెప్పారు, ఇలా జెప్పారని మాత్రం మనం అనుకోవడానికి లేదు. ఇప్పుడు జరుగుతుంది గాబట్టే వాలిడ్ షో అయితుంది గాబట్టి మనం నమ్మి తీరాల్సిందే. ఒకళ్ళు నమ్ముకోవాల్సిందే. ఫౌండర్‌షిప్ అనేది ఒక కుటుంబ సభ్యుల్లాగా మనం మెయింటైన్ జేసుకోవాలి. అందువల్ల కొంతమంది పడ్డా గాని చూపించకుండా మనకు పర్సనల్ విషయాలు ఎవరైతే మన ఇంటి విషయాలు గుట్టు ఎలా పెట్టుకుంటామో ఇది వాలెట్ విషయాలు గూడా అంతే గుట్టుగా పెట్టుకొని సీక్రెట్ మెయింటైన్ జేయడం జరుగుతుంది. నాకు ఓపెన్‌గా మాట్లాడిన వ్యక్తుల వచ్చిన ఇన్ఫర్మేషనే నేను ఫిజికల్‌గా చు చు వాళ్ళను కలవలేదు. నా మీద ఏదైతే నమ్మకం మీకేదైతే ఎలా ఉందో నాకు అలా నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులే ఫుల్ క్లారిటీగా చెప్పారు. 2021 జూన్ ఐడీకి కూడా కొన్ని వచ్చాయి. 1,62,000 కాయిన్స్. ఇప్పుడు ఇంకోటేమో 2020 జూన్ దానిది 1,78,000. ఇవాళ పేర్లు, ఊర్లు అవసరం లేదండి. ఉన్న ఇన్ఫర్మేషన్ అది. డెఫినిట్‌గా మనం బ్యాంక్‌లో కలిస్తే అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇక్కడ పానిక్ అవ్వాల్సిన ఖచ్చితమైన అవసరం అయితే లేదు. మాకు పూర్తి నమ్మకం ఉంది.
మేమైతే ఈ గైడ్‌లైన్స్ ని మేము నమ్ముతున్నాము, పాటిస్తాము, చేస్తాం, చూస్తాం. ఇంకోటేంటంటే ఫౌండర్‌షిప్ లేని వ్యక్తులను మీ గ్రూపులలో ఉంటే తొలగించండి ఫస్టు. మీకే డేంజర్. ఇప్పుడు నేను మాట్లాడేది ఎవరు రికార్డ్ చేసినా ఆళ్ళకే డేంజర్ గానీ నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఐపీ అడ్రెస్ మీద ఎవరెవరు ఎక్కడెక్కడ రికార్డ్ చేస్తున్నారనేది కూడా ట్రాకింగ్‌లోకెళ్తుంది. ఈ ట్రాకర్ పని చేస్తేనే మనకు ఆగస్టు 1న సర్వే రిపోర్ట్‌ని 10వ తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని ఎస్ఈసీ ఆమోదించింది. అంటే ఎస్ఈసీ ఆమోదించాలంటే దానికి బిఫోరు మన దగ్గర మనం కోర్టు ద్వారా నోటరీ ఎలా సర్టిఫైడ్ ఉంటదో అలానే ఎస్ఈసీ సర్టిఫైడ్ డాక్యుమెంటేషన్ తోటే వెళ్ళినటువంటి కోర్టు కేసు క్లియర్ చేసుకొని వచ్చింది కంపెనీ. సో ఈ ట్రాకర్ మాకు ఐడీలో ఇవ్వకపోయినా అక్కడ పని చేస్తుందనేది మాత్రం ఖచ్చితంగా మనకు తెలుసు.